श्री महागणपतये नमः, श्री सरस्वत्यै नमः, श्रीपादवल्लभ नृसिंह सरस्वत, श्री गुरु दत्तात्रेयाय, स्वामी सुमूर्थाय, साईनाथाय, माणिक्य प्रभावे, गजानन, श्री गुरु यतीन्द्र राघवेंद्राय, परम पूज्य अवतार अवधूत श्री गणपति सच्चिदानंद दत्ताप्पाजी, परमहंस सतुपाशी, श्री रामकृष्ण परमहंस महाराज, शारदा माताये, रमण महर्षि, महाअवतार बाबाजी महाराज, लाहिरी महाशय, युक्तेश्वर गिर, योगानंद, गौरंग निताई, चैतन्य महाप्रभु, त्रैलिंग महाराज, आदिगुरु शंकराचार्य, श्री चंद्रशेखर सरस्वती महाराज, नागजटा जयलक्ष्मी माता, जिल्लेमूरु माता, श्री वासुदेवानंद सरस्वती महाराज, आनंदमाई अनघा समेत गुरुदत्त महाराज की जय हो जय हो। श्रीपादराजं शरणं प्रपद्ये। दत्तदेवं शिरसा नमामि, श्रीदत्तराजं मनसा स्मरामि, श्रीदत्तदेवं शिरसा नमामि, श्रीदत्तराजं मनसा स्मरामि, श्रीयत्रिघनयोगफलभूतदेहं सितरस्मि दुर्वास सहजातयुग्मं। ఇక్కడ అప్పాజీ ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు అంటే, శ్రీయత్రి ఘనయోగ ఫలభూత దేహం అంటే అత్రి మహర్షి యొక్క మహా తపస్సు యోగమే, ఆ సత్ఫలితమే అవతరించినటువంటి ఓ దత్తాత్రేయ, చంద్రుడు, దూర్వాసుడు అని ఇరువురు సోదరులు, ఇద్దరు సోదరులతో కూడినటువంటి, అలాగే నిజ మాతృభవ బంధ నిర్మోక దక్షం నిజ భక్త రక్షార్థ సయ్యాద్రివాసం. తన తల్లికి సంసార బంధ నుంచి మోక్షమును ఇచ్చుటలో సమర్థుడైనటువంటి ఓ దత్తాత్రేయ, నీవు తన భక్తుల గురించి, దత్తాత్రేయ స్వామి భక్తుల గురించి సయ్యాద్రి యందు నివాసము చేసేటువంటి ఓ దత్తదేవా, నీకు ఓ దత్తాత్రేయ స్వామి శిరస్సు వంచి నమస్కారము చేస్తూ మనస్సుతో స్మరించెదను అనేటువంటి భావము అప్పాజీ మనకు అనుగ్రహించారు. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి, జంబాక్య సంహార పరిపాలితేంద్రం వేద ప్రధానోపకృత బ్రహ్మదేవం. శ్రీ దత్త గురుదేవులు జంబాసురుడనే రాక్షసుని సంహరించి ఇంద్రుని పరిపాలించారు. వేదములను తీసుకువచ్చి బ్రహ్మదేవునకు మహా ఉపకారమే చేశారు. ప్రహ్లాద పరిపాలమవధూత రూపం యతివేష సంబోధ యదురాజరాజం. ఆ ప్రహ్లాదునికి, భక్త ప్రహ్లాదునికి అవధూత రూపంలో ఉపదేశించి తరింపజేశావు దత్తాత్రేయ. యతివేషంలో యదు మహారాజుని లేక యదు మహారాజునకు బోధ చేసి అనుగ్రహించావు. అట్టి ఓ దత్తాత్రేయ అనగా దత్తాత్రేయ, నీకు సాష్టాంగ ప్రణామము చేస్తూ నమస్కరిస్తూ మనస్సులో సదా స్మరించదము. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి, శ్రీ విష్ణు దత్తార్పితాత్మీయ మంత్రం నిజ బోధనోన్మోచితాలర్కరాజం. వేదములు శృతులని చెప్పబడుచున్నవి. అవి గురు శిష్య పరంపరగా వచ్చినవి, కానీ లిఖిత గ్రంథములు కావు అవి. అట్టి వేదములను హయగ్రీవుడనే రాక్షసుడు దొంగలించినప్పుడు విష్ణువు అంటే ఆ దత్తాత్రేయ స్వామిని వాటిని మరల ఉద్ధరించుటకు అనున్నది ఎట్లు వీలుపడినది అనే ప్రశ్నకు జవాబు దేవి భాగవతములో ఉన్నది. దేవతలకు, ఋషులకు, వేదములకు స్ఫూరణకు రాక లోకములన్నీ కూడా తల్లడిల్లుతున్నప్పుడు దేవుడు వేదములు ఉద్ధరింపగా ఆ విష్ణుమూర్తి, ఆ దత్తాత్రేయుడు, అప్పుడు వారికి మళ్ళీ వేదములు స్మృతికి వచ్చినాయి. దుర్గమాసుర వృత్తాంతములో చెప్పబడి ఉన్నది అని అద్భుతంగా స్వామి చెప్తున్నారు.
శ్రీకార్తవీర్యాఖ్య వరదాన వీరం భృగురామ బోధిత త్రిపురా రహస్యం. శ్రీకార్తవీర్యుడికి సహస్ర బాహువులు, ఎంతో శక్తితో కూడుకున్నటువంటి ఆ సహస్ర బాహువులు ఇచ్చి అక్కడి నుంచి పరశురాముడికి త్రిపుర రహస్యం కూడా బోధించినారు. ఎవరు? ఆ దత్తాత్రేయ స్వామి. అట్టి గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తూ మనస్సులో సదా స్మరించెదము. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి. కారుణ్య పరిపూతనుపధర్మ కీర్తిం సద్భద్రశీలీ కృతాత్మీయ భక్తం. ఇక్కడ అప్పాజీ వారు ఎంత అద్భుతంగా వివరణ అర్థం చేసుకోవడానికి మనకి ఇచ్చారు అంటే, ధర్మకీర్తి అను రాజును కరుణతో కాపాడిన ఓ దత్తప్రభువా, భద్రశీలుడనే వాణిని భక్తునిగా చేసుకుని ఆదరించినావు. తన భక్తుడైన ప్రతి వ్యక్తిని భద్రశీలునిగా తీర్చిదిద్దుతున్నారు ఆ దత్తాత్రేయ స్వామి. ఆయువు అనే మహారాజునకు వరదానములు చేసినావు. నహుష మహారాజుని జన్మ నుండి పరిపోషించావు. ఆయుర్మహారాజ వరదాన ధీరం ఆ జన్మ పరిపోష్ట నౌషాధిరాజం. ఆయువు అనే మహారాజునకు వరదానములు చేసి నహుష మహారాజునికి జన్మ నుండి పరిపోషించారు. అట్టి గురుస్వామి ఓ అనగా దత్తాత్రేయ స్వామి, ఓ దత్తప్రభువ, నీకు శిరస్సా నమస్కరిస్తూ మనస్సులో సదా నీ నామస్మరణ చేసుకుంటాను. దత్తాత్రేయ, నీకు నమస్కరిస్తున్నాను. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి. శ్రీపాద శ్రీవల్లభాకార గమ్యం నరసింహయతి రాజరాజావతారం. శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం, శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం. శ్రీపాద వల్లభుడిగా, నృసింహ సరస్వతి అనే యోగిగా, ప్రస్తుతము సచ్చిదానంద యతిగా అంటే మన పరమ పూజ్యులు అవతారమూర్తి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి యతిగా అవతారములను చూపించిన ఓ దత్తస్వామిని, ఓ దత్తస్వామి, నిన్ను మనసా స్మరించుకుంటున్నాను, నీ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను అని దత్తాత్రేయ స్వామి వారిని సదా స్మరించదము అని చెప్తూ, శ్రీపాద శ్రీవల్లభాకార గమ్యం. మొదటి దత్తాత్రేయ స్వామి అపర కరుణామూర్తి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పీఠికాపురంలో జన్మించి కురుమగడ్డలో 12 సంవత్సరాల దర్బారు నడిపించి వారిని అందరూ కూడా ఆధ్యాత్మిక అవధూత జీవన్ముక్తి స్టేట్లో శ్రీపాదులు వారు సింహాలకే సింహము అంటారు. అలాంటి శ్రీపాదులు వారే మనందరికీ గమ్యము అని చెప్తూ, నరసింహయతి రాజావతారం. నరసింహ సరస్వతి స్వామి వారు సన్యాస ఆశ్రమంలో ఎటువంటి కట్టుబాట్లకు కూడా వారిని అంటే పాటించకుండా అందరికీ కనిపిస్తున్నట్టుగా నటిస్తూ వారు అవధూత కాబట్టి కుమసి గ్రామంలో కూడా జరిగిన సంఘటన, త్రివిక్రమ భారతి గారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి రాజయోగం అవసరమా అనేటువంటి సంఘటన కూడా మనం గుర్తు చేసుకుంటే, మరి గమ్యము శ్రీపాదులు వారు నరసింహయతి రాజావతారం. ఆ రాజావతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి మనం సదా నమస్కరిస్తూ మనస్సులో ఎప్పుడు దత్తాత్రేయ స్వామిని సేవించుకుంటూ నీకు నమస్కరిస్తున్నాము దత్తాత్రేయ. అలాంటి ఓ దత్తాత్రేయ, శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం, శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం. సచ్చిదానంద స్థితిలోనే మమ్మల్ని ఉంచి నిత్యంగా ప్రకాశవంతంగా అంటే జ్ఞానము, బుద్ధి, చిత్తము, శుద్ధ సత్వగుణాన్ని ఇచ్చి నిన్ను ఎప్పుడు మర్చిపోయేటట్లు చేయకుండా ఉండు స్వామి. ఓ అనగా దత్తాత్రేయ, నీ పాదాలకు నమస్కారము అనేటువంటి వివరణ మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి.
జయ గురుదత్త, శ్రీ గురుదత్త.